ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. The three problems of the world లో ఫస్ట్ ప్రాబ్లం ఏమో ది ప్రాబ్లమ్ ఆఫ్ ఐడియాస్ చదువుకున్నాం మనం. తర్వాత ది ప్రాబ్లమ్ ఆఫ్ గాడ్ ఇది ఒకటి చదువుకున్నాం మనం. తర్వాత థర్డ్ది ఏంటంటే ది ప్రాబ్లమ్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, అది మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీలో అసలు బేసిక్గా ఈ ప్రాబ్లం వల్లనే జీవులు అనేక రకాలైనటువంటి కష్టాలకు లోనవుతున్నారని మనం చదువుకుంటూ వచ్చాం నిన్న క్లాస్లో. సో దాని కంటిన్యూషన్ మనం చదువుకున్నాం ఇప్పుడు. Certain scientists will accept the hypothesis of immortality as a working basis upon which to base their search, and they will enter upon that search with a willingness to learn, a readiness to accept, and a desire to formulate conclusions based upon reiterated evidence. So, immortality అన్నటువంటి పాయింట్ కొందరు సైంటిస్ట్ దాని మీద చాలా వర్క్ చేస్తున్నారు. సో తద్వారా ఏంటంటే సృష్టిలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా చక్కగా వాడికి అవగాహనలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే మోర్టల్ బీయింగ్ నుంచి ఇమ్మోర్టల్ బీయింగ్ అనేటువంటిది సత్యం అనేటువంటిది మనకి అన్ని పురాణాల్లోనూ అన్నిట్లోనూ మనకి ఇచ్చారు. దాన్ని సరైనటువంటి అవగాహన చేసుకుంటే గనక అప్పుడు వాడు వ్యవహరించవలసినటువంటి విధానము, వాడు జీవించవలసినటువంటి విధానము, వీటిలో ఉన్నటువంటి చక్కని సొల్యూషన్స్ వాడికి దొరుకుతాయి. With a willingness to learn, a readiness to accept, and a desire to formulate conclusions based upon reiterated evidence. These conclusions will, in their turn, form the basis for another hypothesis. Within the next few years, the fact of persistence and of eternity of existence will have advanced out the realm of questioning into the realm of certainty. Realm of questioning నుంచి అంటే నిజంగా ఇమ్మోర్టలా కాదా అంటూ క్వశ్చనింగ్ నుంచి ఎస్ మ్యాన్ ఇస్ అన్ ఇమ్మోర్టల్ బీయింగ్ అంటున్నది చక్కగా అవగాహనలోకి వస్తుంది. ఎందుకంటే మనం ఎటువైపు నుంచి ఎట్లా మనం చదువుకుని మనం చూసుకున్నా మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్ అంటున్నది తెలుస్తుంది. అంటే ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్గా వెళ్ళినా, ఒక రిలీజియస్గా వెళ్ళినా మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్ అంటున్నది చక్కగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ దేహం అనేటువంటిది దానికి పైన ఉన్నటువంటి రహస్యం వాడికి ఎప్పుడైతే వాడు అవగాహన చేసుకోవడం చక్కగా ముందుకు వస్తాడో అప్పుడు దేహం అనేటువంటిది వాడికి ఇవ్వబడింది అనేటువంటి విషయం వాడికి అర్థమవుతుంది. సరే దేహం వాడికి ఇచ్చారు, దేహం వదిలేసిన తర్వాత వాడు ఏమవుతున్నాడు? మరి దేహం వాడు కాదన్నటువంటి విషయం ఏమాత్రం కొంచెం సైంటిఫిక్గా ఆలోచించినా తెలుస్తుంటుంది. సో దేహం వాడు కాదన్నటువంటి విషయం తెలిసినప్పుడు మరి దేహం వదిలేసినప్పుడు వాడు ఏమవుతున్నాడు? ఇలాంటి విషయాల మీద చాలా అవగాహన చేసుకుంటే చక్కగా జీవించవలసినటువంటి విధానం ఇవన్నీ కూడా వాడికి తెలుస్తాయి. Will have advanced on the basis of question to that. The problem will have shifted from further back. There will be no question in anyone's mind that the discarding of the physical body will leave a man still in conscious living entity. He will be known to be perpetuating his existence in a realm lying behind the physical. Behind the physical అంటున్నది ఒక స్టేట్ ఉంది, ఆ స్టేట్లో వీడు ఉంటుంటాడు అనేటువంటి విషయం వాడికి తెలుస్తుంది. Behind the physical another. He will be known to be still alive, awake and aware. వాడు చనిపోవడం అనేటువంటిది వాడు ఉంటాడు, అక్కడే ఉంటాడు.
షర్టు మార్చుకుని వచ్చినంత మాత్రాన మనిషి లేడనుకుంటే ఎంత తప్పు, దేహం వదిలేసిన తర్వాత కూడా మనిషి లేడనుకుంటే అంతే తప్పు. మన యొక్క భౌతికంగా ఈ రకంగా ఈ వాక్కు ఇది లేకపోవచ్చు కానీ వాడు యాస్ట్రల్ ప్లాన్ లోను వాటిలోనూ వాడు అక్కడే ఆ చుట్టుపక్కలే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు వీడు? అంటే దేహం వీడు కాదనేటువంటి విషయం దేహంలో ఉండగానే తెలుసుకుంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేటువంటిది వీడు తెలుసు. దేహం ఉండగానే ఈ దేహం నేను కాదు అనేటువంటి విషయం బాగా తెలియాలి. ఈ ఇల్లు నాది కాదు, ఇల్లు నాకు ఉండడానికి ఇవ్వబడింది. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఇల్లు అమ్మేసి వాడు వేరే చోటికి వెళ్ళిపోతున్నాడు కదా. ఎంత సొంత ఇల్లు కట్టుకున్నవాడైనా సరే, లేదు సొంత ఇల్లు వాడిదే, కానీ అనేక పరిస్థితుల చేత అనేక కారణాల చేత ఆ ఇంట్లో ఉండడం మానేసి వేరే ఊర్లోకి వెళ్ళో ఎక్కడో ఏదో ఉంటున్నాడు కదా. వాడికి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అయిందనో లేదా ఏ కారణాల చేతనైనా సరే అది ఎంత సహజంగా జరుగుతుందో ఇప్పుడు దేహంలో ఉండడం ఉండకపోవడం అనేటువంటిది అంత సహజంగానే జరుగుతున్నటువంటి విషయం. ఆ ఇంట్లో లేనంత మాత్రాన ఆ యజమాని లేడనేస్తాం మనం. అది ఎట్లాగో దేహం అనేటువంటిది వాడికి ఒక ఇల్లు లాంటిది. బాగా మనం అవగాహనలో పెట్టుకోవాలి. అప్పుడు దేహం లేకుండా ఉండడం అనేటువంటిది జరుగుతున్నప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాడు జీవుడు? ఈ చుట్టుపక్కలే ఉంటున్నాడు. అయితే ఈ జీవుడు ఈ చుట్టుపక్కలే ఉంటున్నప్పుడు మరి వాడు మనతోటి కనబడట్లేదు, మనతో మాట్లాడట్లేదు కదా. కరెక్టే. కానీ కనబడడం మాట్లాడడం అనేటువంటి ఫంక్షన్స్ ఫిజికల్ ప్లేన్ లో జరుగుతున్నటువంటిది. దీనికి పైన ఉన్నటువంటి ప్లేన్ కొంచెం రండి. అప్పుడు జీవుడు ఎలా కనబడతాడు, ఎలా మాట్లాడతాడంటే మాట్లాడడం కనబడడం అనేటువంటిది ఏంటంటే మన యొక్క థాట్ అనేటువంటిది ఎక్స్ప్రెషన్ లోకి రావడం. అంతకుముందు అది ఎలా ఉంది? థాట్ ప్యాటర్న్ గా ఉంది. థాట్ ప్యాటర్న్ గా ఉన్నటువంటి వాడితో థాట్ ప్యాటర్న్ గా వాడితో కమ్యూనికేట్ అవ్వడం అనేటువంటిది చేసుకోవాలి మనం. అది సాధన చేయాలి మనం. దేహంలో ఉండగానే దేహంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తితోటి మాట్లాడకపోయినా మనం ఫోన్ చేసి మాట్లాడక్కర్లేదు. మనం ఒక భావం అనేటువంటిది పరిపూర్ణంగా మన హృదయం నుంచి వాడికి తెలియజెప్పేయడానికి ఒక ప్రయత్నం చేయండి. చేయడం చేత ఏమవుతుందంటే ఈ భావం వాడికి వెళుతోందా లేదా అనేటువంటిది కాస్త ప్రయత్నం చేయండి. ఉదాహరణకి మన ఇంట్లో కూర్చొని ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి. మనకు బాగా సన్నిహితులు. టక్కన ఆ టైంకి వాళ్ళ నుంచి మనకు ఫోన్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా నేను మీ గురించి మాట్లాడుతున్నాను, మీరు ఫోన్ చేశారండి అంటాం. అది ఎట్లా జరిగింది? అది వాళ్ళకు కూడా అప్పుడే అనిపిస్తుంది. మనం ఒకసారి మన స్నేహితుడికి ఒకసారి ఫోన్ చేద్దాం, మాట్లాడదాం. ఎలా అనిపించింది ఇది? అంటే చోట్లో ఈ థాట్ కనెక్టివిటీ అనేటువంటిది ఒకటి నడుస్తుంది. దాని చేత ఏమవుతుందంటే మైండ్ టు మైండ్ అన్నది. ఎప్పుడైతే మైండ్లో ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తాడో వాడి మైండ్లో మనం రిఫ్లెక్ట్ అవుతుంటాం. అలాగే పలానా వాడు మన గురించి ఆలోచిస్తున్నప్పుడు వాడు మన మైండ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కనుక ఈ రిఫ్లెక్షన్ అనేటువంటిది నడుస్తుంటుంది. కాబట్టి చోట్లో మనం చక్కగా మనం ఏదైనా తెలియజెప్పాలి అంటే మన భావాన్ని ఒక థాట్ రూపంలో మన చోట్లోకి ఆ వ్యక్తికి పంపించినప్పుడు ఆ వ్యక్తికి సహజంగా తెలుస్తుంది. నేను మిమ్మల్ని సహాయం అడుగుదాం అనుకున్నానంటే మీరే నాకు ఫోన్ చేసి మీకు పని ఏదన్నా ఉంటే చెప్పండి, హైదరాబాద్లో నేను చేసి పెడతానంటున్నారు. మీరు ఎట్లా సార్? మీరు నిజంగా చాలా అలా మాట్లాడతాం మన స్నేహితులతోటే అవుతారు. అంటే ఎలా వాడికి అనిపించింది మనకు సాయం చేద్దాం? ఏమిటో నాకు అనిపించింది నీకు ఫోన్ చేసి ఏదో ఇబ్బంది పడుతున్నావని, అందుకని నేను నీకు ఫోన్ చేశానంటాం. అంటే ఏదో క్యాషువల్గా వెళ్ళిపోకండి ఆ విషయాన్ని. సో కొంచెం ఆలోచించండి ఆ విషయాన్ని. మనం ఫోన్ చేయలేదు, మనం అడగలేదు, ఏమీ లేదు, వాడే ఫోన్ చేసి అన్నాడు. సో దీన్ని బట్టి తెలుస్తూ ఉండే విషయం ఏంటంటే మనం భౌతికంగా ఈ విధంగా మాట్లాడకపోయినా మనం అనుకున్నది ఎదుటి వ్యక్తికి తెలియపరచవచ్చు, లేదా ఎదుటి వ్యక్తి అనుకుంటున్నటువంటి మనకి తెలియబడపడుతుంటాయి. ఇది తెలుసుకోండి విషయం. ఎస్, ఇది అర్థమైంది. అప్పుడు మనం భౌతికంగా ఉంటూ ఉన్నటువంటి విషయాలు వేటికంటే మనం ఏదో కాఫీ ఇస్తే వాడు తాగడానికి, టిఫిన్ పెడితే వాడు తినడానికి, లేదా వాడు ఇంకేదో వస్తువు ఇస్తే మనం తీసుకోవడానికి, ఈ ఫిజికల్ ఆస్పెక్ట్స్ అన్ని కట్ ఆఫ్ చేస్తే యాస్ట్రల్ గా వాడితోటి ఎలా మనం కనెక్టివిటీలో ఉండొచ్చు, మన చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళతోటి లేదా మనకన్నా దూరంగా ఉన్నటువంటి వాళ్ళతోటి ఎలా మనం కనెక్టివిటీలో ఉండొచ్చు అన్నటువంటి చక్కగా సాధన చేసుకుంటూ వస్తుంటే మనం ఎక్కడెక్కడో ఉన్నాడు అయినా వాడితోటి మనం ఇక్కడ కనెక్టివిటీతో ఉండడం చేత వాడికి ఏ కష్టం వచ్చినా సరే మనకి సినిమాల్లోనూ వాటిలో చూపిస్తుంటాడు. అక్కడ ఏదో వాడి పిల్లాడు ఉంటుంది, ఆ పిల్లాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు, టక్కని ఇక్కడ తల్లి వెంటనే నిద్రపోతున్న తల్లి లేచేస్తుంది. ఎలా జరిగింది అది? అంటే ఈ ఆస్పెక్ట్ అంటుండే ఆస్ట్రల్ ప్లేన్ లో ఈ కనెక్టివిటీస్ అన్నీ ఉంటాయి. ఈవిడ ఇక్కడి నుంచి ఏదో ప్రార్థిస్తుంది దైవానికి, అక్కడ వాడికి ఆ కష్టం తొలగిపోతుంది. ఎలా జరిగింది ఇది అంటే ఈవిడకు ఉన్నటువంటి ఒక పాజిటివ్ థాట్ అక్కడికి పంపించింది. ఈవిడ పాజిటివ్ థాట్ పంపించేటప్పటికి ఆ పిల్లవాడి చుట్టూతో ఉన్నటువంటి ఇబ్బందుల్లో నుంచి వాడు రక్షింపడ్డాడు.
ఇది జరిగేటువంటి విషయం. కనుక ఈ జరుగుతున్నటువంటి విషయాల్ని జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుంటే అప్పుడు మన యొక్క థాట్ ఎనర్జీని మనం చక్కగా ఎలా వాడచ్చు, ఎలా దాన్ని వినియోగించుకోవచ్చు, ఎలా మనం తక్కువగా మాట్లాడి ఎక్కువగా మన యొక్క ఆస్ట్రల్ కనెక్టివిటీ అనేటువంటిది మనం మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అనేటువంటి అంతర్రహస్యాలు తెలుసుకోవడానికి దేహంలో ఉండంగానే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు దేహం అవసరం లేదు అన్నటువంటి విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు మాస్టర్ గారు ఏమని రాస్తారంటే బ్రేక్ఫాస్ట్ హాల్లో, నేను భారతదేశంలో అంటే విశాఖపట్నంలో నేను ఉన్నప్పుడు కన్నా లేనప్పుడు నా కార్యక్రమాలు ఎక్కువ బాగా జరుగుతున్నాయన్న విషయం నేను గమనించానని చెప్పి రాస్తారు. ఎలా జరిగింది అంటే ఆయన యొక్క థాట్ ఎనర్జీ ఉంటేనే చాలు అక్కడ యాక్టివిటీ నడిచిపోతుంది. అది విషయం. కనుక దానికి ఫిజికల్ బాడీ అవసరం నెసెసిటీ లేదు అన్నటువంటి విషయం తెలుసు. అలాగే చాలా పనులకు మనకి ఫిజికల్ బాడీ అనేటువంటి దానికి అవసరం లేకుండా మన యొక్క ఆస్ట్రల్ కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటే అప్పుడు దేహము మనకు ఇవ్వబడినటువంటి ఒక సాధన. దీన్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వీడు వాడతాడు. మిగిలిన వాటికి వీడు వాడక్కర్లేదు. దేహంతో సంబంధం లేకుండానే వీడు జీవించవచ్చు, వీడు వ్యవహరించవచ్చు అన్నటువంటి విషయం తెలుస్తుంది. మనకు ప్రేమ ఉంటేనే ఎదుటివాడికి ఫోన్ చేసి మాట్లాడితేనే మనకు ప్రేమ ఉన్నట్ట. ఇక్కడ వీడు భావం ప్రేమ, ఎదుటివాడికి వీడు చూసేట్టుగా ఆ ప్రేమ అనేటువంటిది వాడికి కనబడుతుంది. వీడు వారం వారం వీడు ఫోన్ చేస్తేనే నీకు ప్రేమ ఉన్నట్టు అన్నటువంటి భావం కాదు కదా అక్కడ అర్థం. అది ఎట్లాగో జీవుడికి మధ్యలో ఈ కనెక్టివిటీ, ఈథరిక్ కనెక్టివిటీ, ఆస్ట్రల్ కనెక్టివిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటే ఏమి మాట్లాడకపోయినా కూడా మనం ఏం భావిస్తున్నాం ఎదుటివాడికి తెలుస్తుంది. మనం కష్టాల్లో ఉంటే మనల్ని ప్రేమించేటువంటి వాడు వచ్చి మన కష్టాన్ని తీరుస్తాడు. మనం ఎవడైనా సరే కష్టాల్లో ఉంటే కనుక వాడు కష్టంలో ఉన్నటువంటి విషయం వాడి ఇంట్లో వాళ్ళకి చెప్పకపోయినా మనకు అంతే. ఇది మనస్సు కాసేపు ప్రశాంతంగా అలా కూర్చోవడం అనేటువంటిది అభ్యాసం చేయాలి. ఎప్పుడు మన మనస్సు ఎలా ఉంటుందంటే ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు, ఆ పని, ఈ పని ఇలా బిజీగా పెట్టేస్తుంటాం మన మనస్సు. బిజీగా పెట్టేస్తుండడంతో ఎవడైనా సరే వాడు కష్టంలో ఉన్నాడా లేదా అనేటువంటి విషయం మన మనసుకి తట్టకుండా ఉంటాం. అంటే ఈ తట్టడం అనేటువంటి జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే ఫిజికల్ ప్లేన్లో మాట్లాడుకోకపోయినా మనం ఈ ఆలోచన అనేటువంటి దాని విధముగా ఎదుటివాడు ఉన్నటువంటి విషయములు మనకు తెలుస్తుంటాయి. మనం ఉండేటువంటి విషయములు ఎదుటివాడికి తెలుస్తూ ఉంటాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే మ్యాన్ ఈజ్ నాట్ మార్టల్, మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్. అంటే దేహబద్ధుడై ఉన్నటువంటి వాడు మాత్రమే మానవుడు కాదు. ఈ దేహం అనేటువంటి వాడికి ఇవ్వబడినటువంటి ఒక వాహిక అంతే. ఫోన్ చేయడానికి ఒక ఫోన్ లేనంత మాత్రం వాడితో కనెక్టివిటీ ఉండదంటారా అంటే కాదండి. ఇంకో ఫోన్ తోటి కనెక్టివిటీ అవ్వచ్చు, లేదా ఇంకో రకంగా కనెక్టివిటీ అవ్వచ్చు. ఫోన్ ద్వారానే కనెక్టివిటీ అనేటువంటిది కాదు, దేహం ద్వారానే కనెక్టివిటీ కాదు, దేహం ద్వారా కూడా కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసుకో. దేహం ద్వారా కొంచెం ఎక్కువ సులువు. దేహం లేకపోయినా కూడా కనెక్టివిటీ అనేటువంటిది పెట్టుకోవచ్చు. కనుక ఈ రహస్యాన్ని మనం జాగ్రత్తగా సాధన చేసుకుంటూ వస్తుంటే అప్పుడు ఇమ్మోర్టాలిటీ అన్నటువంటి విషయం మనకి చక్కగా పోదు. ఎప్పుడైతే ఇమ్మోర్టాలిటీ అన్నటువంటి విషయం మనకి చక్కగా స్థిరం అయిపోవాలి. అంటే ఇమ్మోర్టాలిటీ అన్నటువంటిది స్థిరం అయినప్పుడు మాత్రమే మనకి సాధన అన్నటువంటి దాంట్లో మనం చక్కగా మనం ఉండవలసినటువంటి విధానం, మనం స్టెప్స్ వేసుకోవడానికి దానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటుంది మన మనసులో మనం చేసుకోవడానికి సాధన అంటుంది దానికి ఒక చక్కటి ఏర్పాటు అంటుంది మనం చేసుకున్న వాడు అవుతాం. ఏంటనక వీడు ఏ పని చేస్తున్నా సరే వీడు ఏమో ఉద్దేశంతో చేస్తున్నాడు, మార్టల్, ఐఎమ్ మార్టల్ అంటుండే దానిగా చేస్తున్నాడు. నేను చనిపోయే లోపు ఈ పని చేయాలి అంటాడు. నేను చనిపోయే లోపు మా పిల్లలకు పెళ్లిళ్ళు చేసేయాలి, నేను చనిపోయే లోపు మా కుటుంబానికి ఒక మంచి సెటిల్మెంట్ ఇచ్చేయాలి. అసలు నువ్వు చనిపోవు అన్నటువంటి విషయం వాడికి తెలిసింది అనుకోండి, అప్పుడు ఏమిటి వాడి యొక్క లైఫ్ ప్యాటర్నే మారిపోతుంది కదా. అప్పుడు అంటే పెళ్ళయి 6 నెలలు పుట్టినటువంటి పిల్లవాడు ఉండగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అంటే దేన్ని బేస్ చేసి నువ్వు వర్తించాలి, ఎలా వర్క్ చేయాలి నువ్వు? చనిపోవడం అంటే చనిపోవడంతో వాడి కుటుంబానికి వీడికి ఇంకెప్పటికీ ఉండడు భూమి మీద అంటుండేది కాదు కదా అసలు రహస్యం. చనిపోయినా వాడు కుటుంబానికి కావాల్సినటువంటి ఏర్పాటు వాడు హాస్పిటల్ ప్లాన్లో వాడు అందిస్తూ ఉంటాడు. అసలు అది తెలుసుకుంటాడు. సో ఫిజికల్గా ఇచ్చినటువంటి డబ్బు ఏదైనా ఉంటే అది వాడికి ఈ చేతిలో ఇచ్చింది, ఆ చేతిలో నుంచి ఎవడైనా కొట్టేసి ఏదైనా అవ్వచ్చు, ఎవడైనా మోసం చేయించి ఏదైనా అయిపోవచ్చు. కానీ హాస్పిటల్ ప్లాన్లో ఉన్నటువంటి కనెక్టివిటీ చేత వాడి కుటుంబాన్ని అలా కాపాడుతూ ఉంటాడు. ఎవడు ఒకడు మంచివాడి దగ్గర వీడి కుటుంబానికి వెళ్ళేట్టుగా ఆలోచన కలిగిస్తుంటాడు. ఏదో జరుగుతూ ఉంటుంది ఆ రకంగా. సో కుటుంబం ఎందుకంటే ఒక కుటుంబం అంటే ఒక 4 వ్యక్తులు, ఒక 3 వ్యక్తులు, ఏదో వాళ్ళకు ఒక మంచి అనేటువంటిది వీడు కోరుతున్నాడు అంతే.
తద్వారా వాళ్ళు అలా వాళ్ళు ఒక హెల్దీ లైఫ్ స్టైల్, ఒక హ్యాపీ లైఫ్ స్టైల్ ఉంటుంటుంది, అలా లీడ్ చేస్తుంటారు. సో ఇదంతా ఏ విధంగా జరుగుతుంది అంటే ఒక యాస్ట్రల్ కనెక్టివిటీ దీనివల్ల. సో యాస్ట్రల్ కనెక్టివిటీ అంటుంటది చక్కగా జరుగుతూ ఉన్నప్పుడు మ్యాన్ ఈజ్ మార్టల్ అనేటువంటి భావం అనేటువంటి దాని నుంచి మానవుడు నెమ్మదిగా దాని నుంచి వాడు పైకి రావాలి. చదువుకున్నా ఇంకా మ్యాన్ ఈజ్ మార్టల్ అని నేను చనిపోయే లోపు ఎలా అయినా సరే జాలకులు గారి పుస్తకాలు చదవాలని ఉందండి అని అన్నాడు అనుకున్నాడు. అంటే ఏంటి వాడికి ఎంతవరకు అర్థమైందని జాలకులు గారి పుస్తకాలు? అక్కడ మనం క్వశ్చన్ వేసుకోవాలి వాడు సెంటెన్స్ లోనే. సో మ్యాన్ ఈజ్ నాట్ మార్టల్ అంటున్నది చక్కగా వాడు బాగా దాన్ని సాధన చేయాలి. అంటే ఇది ఏంటంటే ఇది ఒక ఊరిని అనుకుంటే కాదు, వాడు నిత్య జీవితంలో మార్టాలిటీ నుంచి ఇమ్మార్టల్కి ఉండేటువంటి విధానంలో కావాల్సినటువంటి సాధన చేస్తుంటే దీని మీద పట్టు తగ్గుతుంది, లేకపోతే దీని మీద పట్టు తగ్గదు. అంత ఈజీ కాదు. మ్యాన్ ఇమ్మార్టల్ అంటే మనకి ఏదైనా సపోజ్ ఉన్నటువంటి ఏదైనా తలనొప్పో కాలు నొప్పో వచ్చింది అనుకోండి, వెంటనే నేను ఏమైపోతాను ఏమోనండి కాలు తీసేయాలనుకుంటా అన్నాను, ముందు మనం ఉనికిపోతాం. అంటే ఏంటి అక్కడ? సో ఈ మాట అనుకుంటే సరిపోదు. ఇమ్మార్టల్ గా ఉండుట అనేటువంటిది మార్టల్ గా ఉంటున్నవాడే వాడు సాధన చేయాలి. వీడు ఇమ్మార్టల్ గా ఉండడం అనేటువంటిది సాధన చేయాలి. దేహంలో ఉండగానే నేను శాశ్వతుణ్ణి అన్నటువంటి విషయానికి తగ్గటువంటి స్టెప్స్ వాడి లైఫ్ లో వాడు వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు వాడు మార్టల్ గా ఉంటున్నటువంటి రహస్యం వాడికి దాని ఎందుకు వాడు క్రాస్ చేయగలుగుతాడు. లేకపోతే ఏమవుతుందంటే పొద్దునుంచి రాత్రి దాకా నేను చనిపోయేలోపు ఇది చేయాలి అది చేయాలన్నటువంటి విషయంగా వీడు ప్లాన్ చేసుకుంటూ వీడు వర్తిస్తున్నాడు అనుకోండి, ఆ థాట్ కానీ వీడు నడుస్తూ ఉంటుంది మొత్తం జీవితం అంతా. కనుక అలా కాకుండా మ్యాన్ ఈజ్ ఇమ్మార్టల్ అన్నటువంటి విషయంగా వీడు వాడి సాధన అన్ని చేసుకుంటూ రావాలి. రోజు కాస్త సాధన అలా చేయాలి వాడు. The problem will have shifted further back. There will be no question in anyone's mind that the discarding of the physical body will leave a man still a conscious living entity. So, a conscious entity. No question in anyone's mind that the discarding of the physical body will leave a man still a conscious living entity. He will be known to be perpetuating his existence in a realm lying behind the physical. This fact will be demonstrated in several ways. The development of a power within the physical eye of a human being, a power which has always been there, but which has been very little used. The development of a power within the physical eye of a human being will reveal the etheric body, the double, as it is sometimes called. సో ఈ కంట్లో ఈ కన్ను ద్వారా మన ఎథరిక్ బాడీ అంటున్నది మనం జాగ్రత్తగా చూడొచ్చు. దాన్ని సింపుల్ సబ్స్టెన్స్ అంటారు హోమియోపతిలో. ఈ ఎథరిక్ బాడీ అంటున్నది జాగ్రత్తగా చక్కగా వీడు చూడటం అంటుండి చేస్తూ ఉంటే అప్పుడు వీడికి ఈ భౌతికమైనటువంటి దేహం నందు పట్టు అన్నటువంటిది కాస్త సడలింపబడుతుంది. అండ్ మ్యాన్ విల్ బి సీన్ ఆక్యుపైయింగ్ దట్ బాడీ ఇన్ సమ్ డెఫినెట్ స్పెషల్ ఏరియా వైల్ their dead or disintegrating physical body has been left behind. Then again, the growth in the number of those people who have the power to use the single eye, sometimes called the reawakened third eye. So, tadwara emoutundante where their dead or disintegrating physical body has been left behind. So, వాడి యొక్క ఫిజికల్ బాడీ అంటే లెఫ్ట్ బిహైండ్ గా ఉన్నా కూడా, వాడి ఫిజికల్ బాడీ అక్కడ వదిలేసి ఉన్నా కూడా వాడు ఉన్నాడు అనేటువంటి కనెక్టివిటీ వీడికి కనబడుతూ ఉంటుంది. ఇక్కడే ఉన్నాడండి ఆయన, ఇక్కడే ఉన్నాడు అంటాడు. చక్కగా వాడిని అంటే ఫిజికల్ గా అక్కడ ఉండకపోయినా వాళ్ళ యొక్క ప్రజెన్స్ వీడు చక్కగా ఫీల్ అవడం ఇచ్చారు. అంటే వాళ్ళు పోయిన తర్వాత ప్రజెన్స్ ఫీల్ అవడం కాదు, అది విషయం బాగా. వాళ్ళు ఉండంగానే వాళ్ళ యొక్క ఎథరిక్ బాడీ అంటున్నది చూడడం అంటే చేయాలి. అంటే జీవుల యొక్క ఎథరిక్ బాడీ అంటున్నది చూడటం చేత ఏమవుతుందంటే అప్పుడు వాడి ఫిజికల్ గా అక్కడ ఉన్నా లేకపోయినా అంటుండేది మనకి చూడడం అంటుండేది అలవాటు. అంటే ఫిజికల్ గా ఉన్నటువంటి వాడిని ఎథరిక్ బాడీగా ఉన్నటువంటి వాడిని చూడాలి మనం ఫస్ట్. ఫిజికల్ బాడీ ఉంది, ఫిజికల్ బాడీగా ఉన్నటువంటి వాడిది ఎథరిక్ బాడీ చూడటం అంటే ఏమిటి అంటే వీడి ఫిజికల్ బాడీలో ఈ రకంగా దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్, దీనికి కావాల్సినటువంటి ఎనర్జీ, దీనికి కావాల్సినదంతా కూడా వాడి యొక్క ఎథరిక్ బాడీ నుంచి వస్తుంది. సో ఎథరిక్ బాడీని మనం చూడటం అంటే ఏంటంటే వాడి యొక్క థాట్ ప్యాటర్న్స్, వాడి యొక్క విధానము, వాడి జీవించవలసినటువంటి దీన్ని మనం జాగ్రత్తగా చూడడం అంటే చేసుకుంటే కనుక
వాడి ఫిజికల్ బాడీకి బియాండ్గా వాడిని చూడడం అంటుంటే మనకు అభ్యాసం అవుతుంది. Then again, the growth in the number of those people who have the power to use the single eye. నేను చదువుకున్నాను సింగిల్ ఐ అంటే దాన్నే అంతఃకరణం అన్నది, అది థర్డ్ ఐ అన్న రీఅవేకండ్ థర్డ్ ఐ. మనకి థర్డ్ ఐ అంటుంటుంది మనకు మళ్ళీ రీఅవేకన్ అవ్వాలి. అంటే ఈ థర్డ్ ఐ అంటుంటుంది తెచ్చుకుంటే అప్పుడు వీడి వాకుకి వెనుక ఉన్నటువంటి దాన్ని వీడు రీడ్ చేస్తాడు. ఉదాహరణకి మనం ఎవరినో ఏదో వ్యక్తిని మనం ఒక సహాయంకి వెళ్ళాం అనుకోండి, ఎవరి దగ్గర వాడు నీకు తప్పకుండా నేను చేస్తాను అంటుండదు అంటుంటాడు. కానీ మనం బయటకు వచ్చిన తర్వాత ఏమనుకుంటాం అంటే వాడు చెయ్యడు, మనం వెళ్ళి అడిగాం కాబట్టి వాడు చేస్తాను అన్నటువంటిది ఊరికి నాలుగు చివరి మాట అన్నాడండి, వాడితోటి పని అవ్వదండి అంటాడు. అది ఎలా వీడు చెప్పేశాడు అంటే వాడు మాటకి వెనుక ఉన్నటువంటి దాన్ని వీడు రీడ్ చేశాడు కాబట్టి వీడు ఈ పని వాడితోటి అవ్వదండి అని చెప్పేశాడు. అలా ప్రతి విషయాన్ని కూడా వీడి మైండ్కి బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి విషయాన్ని రీడ్ చేయడం అంటే చేయండి. తద్వారా ఏమవుతుందంటే వాడి యొక్క ఎథరిక్ బాడీ తోటి మనకు కనెక్టివిటీ వస్తాం. మన సిమ్టమ్స్ వినేటప్పుడు కూడా మనం ఏం చేస్తాం, హోమియోపతిలో వాడు బీపీ బాగుంది, పల్స్ బాగుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి, మరి అయినా వాడికి ఎందుకు రోగం తగ్గట్లేదు అంటే వాడు వెనక ఉన్నటువంటి దాన్ని వీడు రీడ్ చేశాడు. రీడ్ చేసినప్పుడు అప్పుడు వీడు వేసే మందులు మారిపోతాయి. అలా వాడి యొక్క ఎథరిక్ బాడీని రీడ్ చేయడం అంటుంది మనం చాలా దాన్ని థర్డ్ ఐ అన్నమాట. For they will with facility see the man who has discarded his etheric body as well as his physical body by the very weight of their numbers and by the reputability of their position. They will carry their points through a discovery also in the field of photography now being investigated with the fact of survival be proven through the use of the radio by those who have passed over. Will communication be eventually step up and reduced to a true science. సో రేడియో కనెక్టివిటీ అంటే ఒక దూరంగా ఉన్నటువంటి వాడితో ఒక కనెక్టివిటీ అంటే వీడు చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అన్నటువంటి విషయాలు కాస్త ఇప్పుడిప్పుడే ఆ సైన్స్ అన్నటువంటిది వీడికి ఇప్పుడిప్పుడే అర్థం. అంటే వీడు ఇక్కడ మైండ్లో నుంచి ఒక థాట్ అంటున్నది వీడు కూడా అమెరికాలో ఉన్నాడు, వాడేదో ఇబ్బందిలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి తల్లికో తండ్రికో అన్నయ్యకో చెల్లికో కొడుకు ఏదో వీడు తడుతుంది కదా. దట్ మీన్స్ వాట్ ఇట్ ఇస్ ఎ రేడియో కనెక్టివిటీ. సో ఆ విధంగా కనెక్టివిటీ అంటుంటే వీడికి ఎలా వచ్చిందో అది మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఎథరిక్ బాడీ అంటుండే దాంతో మీకు అవగాహన ఏర్పడుతుంది. Nevertheless, certain imminent happenings will do more to annihilate the veil between the seen and the unseen than any other line of activity hitherto initiated. Of this, I may not speak beyond telling you that an illumination will be set up and a radiance revealed, which will result in a tremendous stimulation of mankind and bring about an awakening of a new order. ఒక న్యూ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సైన్స్ రేడియన్స్ ఆస్పెక్ట్ అంటే ఈ ఇంటర్నెట్ యాక్టివిటీ కానీ దీనిలో ఒక నూతన తేజం అంటే జీవుల్లో అది ఉదయింపబడుతోంది లేదా మేలుకొల్పింపబడుతోంది. తద్వారా ఏమవుతోంది, మన ఎదురుగుండా లేకపోయినా ఎదురుగుండా ఉన్నటువంటి వాడితోటి జీవించేటువంటి విధానం మనకి నెమ్మదిగా దాంట్లో మనం వెళ్ళిపోతాం. తద్వారా ఏమవుతోంది అంటే సైంటిఫిక్ గా అదే వెళుతున్నాం, రిలీజియస్ ఆస్పెక్ట్ గాను అదే విషయం చెప్పారు. Tremendous new order. Man will be keyed up to a perception and to a contact which will enable him to see through, which will reveal the nature of the fourth dimension and will blend the subject and the objective together into a new world. Subject and objective blend together into a new world. So we రెండిటికి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి విషయాన్ని అంటే సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ వీటిని సరిగ్గా అవగాహన చేసుకోవడం అంటే చేయాలి జీవుడు. తద్వారా వీడు ఏమవుతాడంటే వీడు సరి అయినటువంటి విధముగా అవగాహన చేసుకుంటే అంతకుముందు అన్నటువంటి విషయం కన్నా వీడు బాధపడేటువంటి విషయం చాలా చక్కగా ఉంటుంది. అంటే మన చుట్టూతా కనబడుతున్నటువంటి విషయాల్ని వాటికి వెనుక ఉన్నటువంటి సత్యాన్ని వీడు దర్శించడం అంటే చెయ్యాలి. మనకి ఎలా అయితే మన పతంజలి ఔషధాల్లో చెప్తారు, ఇది షర్టా లేదా ఇది ఒక నూలు పోగులు బట్ట లేదా ఇది పత్య ఇలా చెప్తూ వెళ్తారు కదా. అలా ప్రతి విషయాన్ని దాని బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి విషయాన్ని మనం అవగాహనలోకి తెచ్చుకుంటూ ఉండాలి.
ఆ అవగాహన తెచ్చుకోవడం వలన ఏమవుతుందంటే మనం ఈ సబ్జెక్టుకి ఆబ్జెక్టుకి మధ్యలో ఉన్నటువంటి దాన్ని వీడు చక్కగా దర్శించుకోగలుగుతాడు. దర్శించుకున్న తర్వాత ఆ ఆబ్జెక్టివిటీకి సబ్జెక్టివిటీకి బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి విషయాన్ని వీడు ఇది ఏర్పడాలి. ఆఫ్ దిస్ ఐ మే నాట్ స్పీక్ బియాండ్ telling others. So through which will reveal the need of the fourth dimension and will blend the subject and object together into a new world. Death will lose its terrors and that particular fear will come to an end. So ఈ fear aspect అంటున్నది it should end. సాధన అంటున్నది ఎప్పుడో చనిపోయాక స్వర్గం అండి, లేదా చనిపోయే లోపు కాశీలో 9 రోజులు మీరు నిద్ర చేయండి అంటే ఏం అసలు చనిపోతా అన్నటువంటి మాటే తప్పు. అసలు ఆ థాటే రాంగ్. ఆ థాట్ రాంగ్ అయినప్పుడు ఇవన్నీ ఎందుకు రైట్ అవుతాయి అసలు నన్ను అడిగితే? చనిపోతాడు అన్నటువంటి మాట ఉంటే అప్పుడు నువ్వు చనిపోయేలోపు ఇది చేయాలి, అది చేయాలి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, ఇల్లు కట్టాలి, నువ్వు ఇవన్నీ ఓకే, అప్పుడు అవన్నీ వస్తాయి. మ్యాన్ ఇస్ ఇమ్మార్టల్ అన్నటువంటి విషయానికి వీడికి ఎప్పుడైతే అవగాహనకు వస్తుందో అప్పుడు వీడు చేయవలసినటువంటి విధానం ఏంటి, జీవించవలసినటువంటి విధానం ఏంటి అనేటువంటి రహస్యం వీడికి చక్కగా అంటే దేని చేత వస్తుంది అంటే కనుక ఈ రకంగా వీడు సాధన చేసుకుంటూ వస్తుంటే అంటే మన చుట్టూతో ఉన్నటువంటి విషయాల్ని వాటి ఒక ఈథరిక్ బాడీని మనం అబ్జర్వ్ చేయాలి చక్కగా మనకున్నటువంటి కళ్ళతోటి. అంటే ది థర్డ్ ఐ అంటే ఈ రెండింటికి కళ్ళ మధ్యలో ఇంకొక కన్ను ఉందండి అంటాడు, దాన్నే ది థర్డ్ ఐ అన్నాడు. థర్డ్ ఐ ద్వారా జీవుల్ని చూడటం అంటే చెయ్యండి. వాడు పైకి పాపం డబ్బులు ఇస్తున్నాడు కానివ్వండి, వాడు పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నాడండి, తప్పు చేసి ఇచ్చాడండి, ఎలా పట్టేవరా నువ్వు, వాడు అలా అనలేదే అంటాడు. లేదంటే మీరు చూడండి, వాడు కళ్ళు చూడండి, మీకు అప్పుడే తెలుస్తుంది. మనం అంటే చాలా ప్రేమ వాడికి, అందురించి వాడు ఇబ్బందుల్లో ఉన్నా సరే మనకి తెచ్చి ఇచ్చేసాడండి. వాడు ఎట్లా పట్టాడు అంటే వాడు థర్డ్ ఐ తోటి వాడిని చూశాడు. అలా థర్డ్ ఐ తోటి చూడటం అంటే చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి రహస్యాలు తెలుస్తుంది. ఎలా అంటే కొన్ని సందర్భాలు చూస్తే చాలా ఆశ్చర్యం. ఒక సందర్భం చెప్తాను. ఒకసారి నేను నాన్నగారు ఏదో పని మీద మేము సిటీకి వెళ్ళాం. సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నారు, మనం ఇక్కడ నుంచి పలానా పేషెంట్ని మనం కలవాలా. ఇప్పుడు ఫోన్లు లేవు, ఏమీ లేవు. సరే వాళ్ళ చుట్టాల ద్వారా ఫోన్ నెంబరు ఉండాలి ఇంట్లో. అప్పుడు ఇంటికి ఫోన్ చేశాను నేను, అండ్ పలానా వాళ్ళది ఫోన్ నెంబర్ అన్నాను. ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను. నెమ్మదిగా సరే ఏదో రకంగా వెళ్ళాం వాళ్ళ దగ్గరికి. అసలు ఆ పేషెంట్ మా నాన్నగారిని మీరు వచ్చి మమ్మల్ని చూస్తారా అని కానీ జరగలేదు. మామూలుగా మందు వాడుతున్నారు, మందు తీసుకున్నారు 3-4 రోజుల ముందర. నేను ఇప్పుడు వెళ్ళి ఆ పేషెంట్ని చూడాలన్నారు. ఎలా అన్నారు తెలియదు. సరే వెళ్ళాను, నెమ్మదిగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేప్పటికి పేషెంట్ పాపం చాలా ఇబ్బందులో ఉంది. సరే భర్త ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆయన పేషెంట్ ఇబ్బందుల్లో ఉంది. అయితే పేషెంట్ ఈ రోగం తగ్గట్లేదు, నాకేమిటి అంటుంటే బాధ దిగులు ఎక్కువగా ఉంది ఆవిడకి. అనుకోకుండా నాన్నగారు వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి నేను నాన్నగారు వెళ్ళాం వాళ్ళ ఇంటికి. వెళ్ళేటప్పటికి ఆవిడ చాలా అసలు అంటే ఆవిడ మనసులో చాలా అసలు ఈ రోగం నాకు తగ్గదేమో, నా జీవితం ఏమైపోతుంది అన్నటువంటి బాధ ఇవి బాగా ఎక్కువగా ఉన్నాయి. అది హస్బెండ్ మరి క్యాచ్ చేశారు లేదో నాకు అంత ఐడియా లేదు. అప్పుడు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అసలు ఎలా జరిగింది అసలు ఈ పాయింట్ అంటే ఊరిని ఆయన పెద్ద ఆయన మాస్టరు, ఆయన గురువు గారు కాబట్టి ఆయన తట్టిందండి. ఈ లాజిక్ మనం ఒక నిమిషం పక్క పెట్టద్దు. మాస్టర్కే గారు అయినా సరే ఎవరిదైనా సరే అలా మనం చూడొద్దు ఆ విషయాన్ని. ఎలా తట్టింది అసలు వాళ్ళకి అంటే వాళ్ళు ఒక ప్లేన్ హార్ట్గా ఉంటారు. మనం ఒక ఊరికి వచ్చాం, ఒక ప్రదేశంకి వెళితే మనం ఇక్కడ ఏం పని ఉంది ఇట్లానే మనం ఆలోచిస్తాం. మనం ప్లేన్ హార్ట్గా మనం అలా ఉంటే మన గురించి కానీ లేదా మన మీద ఆధారపడ్డ వాళ్ళు కానీ వెంటనే మన మైండ్కి ఫ్లాష్ అవుతారు. ఎస్, వాడు ఫ్లాష్ అవుతాడు. మనం ఊరికనే మనం 10 విషయాలుగా మన మైండ్ అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు 10 మంది మన బుర్రలో తిరుగుతుంటారు. కాబట్టి ఎవడు నిజంగా మన అవసరంలో ఉండి వాడు మన గురించి ఆలోచిస్తున్నాడు మనకు తట్టడం కష్టం. అందుగురించి మనం ఏం చేయాలంటే మన మనసును అలా ప్రశాంతంగా పెట్టుకోవాలి. ప్రశాంతంగా పెట్టుకుంటే ఎవడైనా కష్టాల్లో ఉంటే వాడు మన మనసుకి వెంటనే తడతాడు. తట్టినటువంటి వాడితో మీరు కమ్యూనికేట్ అవ్వండి, వెంటనే మీకు తెలుస్తుంది ఎస్ హీ ఈజ్ ఇన్ ట్రబుల్ అని. అంటే ఫిజికల్గా వాడికి ఫోన్ చేయండి, ఏమిట్రా నువ్వు ఏమన్నా ఇబ్బందులో ఉన్నావు ఏమిటి, నువ్వు తప్పకుండా మాస్టర్ గారు ప్రార్థించి మనకు చేతనేం చెప్పండి అంతే. వాడికి తెలిసినా మీరు ఒక మాట చెప్పండి, రోజు ప్రేయర్ చేయి, లేదా ఆదిత్య హృదయం చదువుకో, లేదా ఇదేదో చేయి, లేదా తిరుపతికి వెళ్ళిరా, ఇలా ఏదో ఒక మంచి వాడి గురించి కోరి మీరు చెప్పండి వాడికి. నేను కూడా నీ గురించి చక్కగా రోజు ప్రార్థన చేస్తాను, ఇలా ఒకటి మాట్లాడటం చేసి మీకు తెలుస్తుంది ఎస్ వాడు ట్రబుల్లో ఉన్నాడు కాబట్టి మన మనసుకు వాడు వెంటనే తట్టాడు.
ఆ రకంగా మన మనస్సు అలా ప్రశాంతంగా ఉంచుకుంటూ ఉంటే మన యొక్క యాక్టివిటీ ఎక్కడ అవసరమో ఆ యాక్టివిటీ మన మనసుకి తడుతూ ఉంటుంది. ఆ యాక్టివిటీ చేస్తూ ఉంటాం మనం అంటే విషయం దానిలోకి వీడు వెళ్తాడు నెమ్మది. అప్పుడు వీడు ఫిజికల్గా కనెక్టివిటీ ఆవిడ మనకు ఫోన్ చేయలేదు, నాన్నగారు మీరు ఈరోజు వచ్చి చూస్తారా అని కానీ ఇలాంటిది ఏది లేదు. అయినా మరి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఆశ్చర్యం. కనుక ఈ కనెక్టివిటీ అంటే మనం అంటే ఆ కనెక్టివిటీ అంటే ప్రతి వాడికి సాధ్యమే. అది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఎలా సాధ్యం అంటే కనుక ఈ గందరగోళంలో మనస్సు ఉంటే కనుక అసలు ఏం జరుగుతుందంటే వీడికి తెలియదు అసలు. అది గురించి వీడు ఇమ్మోర్టల్ అనేటువంటి విషయం వీడికి తెలిసి ఉండాలి. తర్వాత వీడి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇది జరిగినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఆఫ్ దిస్ ఐ మే నాట్ స్పీక్ బియాండ్ టెల్లింగ్ యూ death and men are so occupied with their demand for light, so earnest in their cry for release from the present blindness, and so anxious for relief from the surrounding chores, that they are apt to forget that from the inner side there is also a great effort and push to help on the part of the custodians of the plant and their assistants. This urge on their part to help is more active than ever before, and human beings demand more presently the privilege of life. A demand from the race plus a response from the waiting hierarchy must inevitably produce potent results. This sentence బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా డిమాండ్ ఫ్రమ్ ది రేస్ అనేటువంటిది ఉంటారు. దాని గురించి వాళ్ళు అలా వెయిట్ చేస్తూ ఉంటారు. మా అందరికీ భాగవతం చెప్పండి అని అడిగేవాడు ఉంటారు. అప్పుడు వాడు భాగవతం చెప్తాడు. అడగకుండా వీడికి చెప్పాలని ఉంటుంది ఆల్రెడీ. సుఖయోగికి చెప్పాలని ఆయన రెడీగా ఉన్నాడు. ఎదుటివాడు అడగాలి. అప్పుడు భాగవతం వస్తుంది. లేకపోతే భాగవతం రాదు. చెప్పాలన్నా నాకు భాగవతం చెప్పాలని మీరు అందరూ రాసుకోండి, డిక్టేషన్ ఇస్తాను, కుదరదు. అట్లా రాదు ఎప్పుడు కూడా. అయినా సరే మాస్టర్ గారు భాగవతం రాయగలిగేటువంటి ఇది ఉంది ఆయనలో. ఎవరో ఒక వ్యక్తి ఏమంటే మీరు భాగవతం రాస్తే బాగుంటుంది అన్నారు. ఎస్, మీరు అడిగారు కాబట్టి నేను రాస్తాను. ఆయన ఏదైనా రాయగలరు, కానీ ఎదుటివాడి నీడు ఏర్పడాలి. ఈ రాయగలిగేటువంటిది లేదా ఈ విల్ టు హెల్ప్ అన్నటువంటిది వీళ్ళలో రెడీగా ఉండాలి. ఈ రెడీగా ఉండి ఎదుటివాడు కోరినప్పుడు ఈ రెండింటి చేత మాత్రమే కార్యక్రమం అప్పుడు సర్క్యూట్ కంప్లీట్ అయినట్టు. వాడు కోరాడు, వీడు చేశాడు. మీరు మహానారాయణ మీద మీరు ప్రవచనం చెప్పండి అని అడిగారు సుమాధులు గారు. అప్పుడు నాన్నగారు ఎస్, ఎవ్రీడే ప్రతిరోజు కూర్చొని మహానారాయణ మీద ప్రవచనం చెప్పారు. అదంతా రికార్డ్ చేశారు. అట్లా ఈ రెండు ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. Potent results అప్పుడు ఉంటాయి. The urge to know and the urge to teach are assuredly related and a part of the natural process of conscious development. The next few decades will mark a happening of such profound and widespread consequences that the present era in which we live will come to be looked upon as the dark ages. The dark ages. So the urge to know and the urge to teach are assuredly related and a part of the natural process. Urge to know and urge to teach. ఈ రెండు ఉండాలి. Such a profound and widespread consequences that the present era in which we live will come to be looked upon as the dark ages. Science will penetrate deeper into the realm of the intangible and work in mediums and with apparatus hitherto unknown. The science అంటుండేది ఇంటాంజిబుల్ వరల్డ్ లోకి అలా వెళ్ళిపోతుంది. చాలా మనం ఇప్పుడు చూస్తుంటే ఒక 50 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు ఉండేటువంటి సైన్సెస్ చూస్తుంటే చాలా ఆశ్చర్యం. Intangible and work in mediums with apparatus hitherto unknown. The release of the potencies in an atom will mark a revolutionary era, and science will have much to discard and much to give as it works with energies and forms of life hitherto unrecognized. Forms hitherto unrecognized. సో రికగ్నిషన్ కి అందనటువంటి విషయంగా సైన్స్ అంటే ఫారెన్ ఆస్పెక్ట్ కి బియాండ్ గా సైన్స్ వెళ్ళిపోతాం. సో మనం ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి తాళం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో మనం లైట్లు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, లైట్లు వేయాల్సిన అవసరం లేదు. సో ఏం జరుగుతుంది? అది ఆటోమేటిక్ గా ఎలక్ట్రిక్ అనగానే అది లైట్లు వేసేస్తుంది, అది లైట్లు ఆపేస్తుంది, అన్ని పనులు చేస్తుంది కరెక్ట్గా. సో ద్వారా ఏంటంటే స్పీచ్ అంటే దానికి ఎంతో ఎనర్జీ ఉంది. సో అన్ని కూడా ఫిజికల్ గా వీడు ముట్టుకోవాలి, వీటితో పని లేదు. ఇంటాంజిబుల్ వరల్డ్ తోటి కనెక్టివిటీ అంటే ఈ రకంగా అలా తీసుకెళ్ళిపోతుంది ప్రపంచం.
the release of potencies in an atom. The spiritualist will make a discovery whereby the means of contact with those who function out of the physical body will be greatly facilitated, and a group of mediums will begin to act as intermediaries for a number of scientists on the inner side of life and those who are still in physical bodies. A group of intermediaries అన్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఉదాహరణకి అంత చోట్లో ఎంత ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఉంది. ఆ ఇంటెలిజెన్స్ భూమి మీద పనిచేస్తున్నటువంటి సైంటిస్ట్ కి ఒక కనెక్టివిటీ అన్నటువంటిది ఇచ్చేవాళ్ళు ఇంటర్మీడియరీస్ గా ఉంటున్నారు భూమి మీద. వాళ్ళు భౌతికంగా ఉండట్లేదు. మనకి ఇప్పటిదాకా ఒక ఆలోచన రాలేదు, దానికి సొల్యూషన్ టక్కన వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది సొల్యూషన్? ఏ బ్రెయిన్ లో ఏ సెల్ నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా, ఈ సెల్స్ అన్ని కూడా ఇంతకుముందు ఉన్నదే. ఈ ఆలోచన నిన్నటి దాకా రాలేదు, ఈ రోజు వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆ సైంటిస్ట్ కి? అంటే మాట్లేదు దాన్ని. బ్రెయిన్ లో ఈ ఆలోచన మనం వాడికి వచ్చింది కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన? చోట్లో ఇదే వర్క్ గురించి ఆల్రెడీ ఒక ఆయన తపన పడి చేసి కొంత చేసి ఆయన దేహం వదిలేసి వెళ్ళిపోయాడు. అది చేసినటువంటి ఆ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆయన దేహం వదిలేసి వెళ్ళిపోతే ఏమీ వేస్ట్ అవుతుంది. అది చోట్లో ఆయన బ్రెయిన్ అలా, మైండ్ అలా పనిచేస్తుంది. ఎవడైతే దానికి కనెక్టివిటీగా ఉంటాడో ఆయన ఇంటెలిజెన్స్ అంతా కూడా ఒక ఇంటర్మీడియరీ ద్వారా వాడికి పాస్ ఆన్ చేస్తూ ఉంటాడు. తద్వారా ఏమవుతుంది, వీడి యొక్క రీసెర్చ్ వర్క్ ముందుకు వెళుతుంది. లేదా ఆ కనెక్టివిటీ అనేటువంటి చోట్ల ఎవడోడైతే ఎక్కడెక్కడైతే ఉంటుంటాడో వాడికి ఆ కనెక్టివిటీ అంటుంది మెయింటైన్ అవుతుంది. తద్వారా ఆ వర్క్ అనేటువంటిది ఫుల్ఫిల్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఇంటర్మీడియరీస్ అనేటువంటి వాళ్ళు ఉంటున్నారు. త్రూ ద యాక్టివిటీ ఆఫ్ ద రియల్ ఎసోటెరిక్ స్కూల్స్, ఏ టెక్నిక్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి instituted which will develop the new powers that will substantiate the old truth and turn man's beliefs into certainties. Man's beliefs into certainties. So old beliefs నుంచి certainties, yes ఇది ఉంది, నమ్మడం కాదండి, ఎస్ అది దైవం ఉన్నాడు అంటే వేరు, దైవం ఉన్నాడని నమ్మడం వేరు. రెండింటికి దాంట్లో తేడా వచ్చేస్తుంది. దేని చేత వస్తుంది తేడా అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి వాడు నమ్మి వాడు ఆరాధించేవాడు, ఇప్పుడు ఉన్నటువంటి వాడు నమ్మక్కర్లేదండి, ఎదురుకుండా కనబడుతోందండి దైవం ఉన్నాడని. తిరుమల మీద మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా ఆయన లేడు అన్నటువంటి విషయం మీరు ప్రూవ్ చేయండి కావాలంటే ప్రూవ్ చేయలేదు, అంటే ఆయన ఉన్నాడు కాబట్టి. అలా మీరు చూసుకున్నా దైవం అనేటువంటి వాడు ఒక రూపంగా కాదు, ఆ చోట్లో అంతా కూడా నిండబడి ఉన్నాడు అనేటువంటి రహస్యం మీకు తెలుస్తుంది. Unrecognized, the spiritualist will make immediately greatly facilitated, and a group of mediums will begin to act as intermediaries for a number of scientists on the inner side of life and those who are still in physical bodies. Through the activity of the real esoteric schools, certainties, through the stimulating and accurately scientific work of the Department of Religions, men will come to new knowledge and awareness and will arrive at an uplift that will bring mankind to the Mount of Transfiguration. Mount of Transfiguration కి వీళ్ళు అప్లిఫ్ట్ అవుతారు. ఎందుకు? సర్టెనిటీస్ అన్నటువంటిదిగా వీళ్ళు చూస్తారు. చోట్లో ఎనర్జీస్ అన్నీ కూడా ఇప్పుడు బిలీఫ్స్ గా కాదు, సర్టెనిటీస్ గా వీడికి దర్శనం అవుతారు. ఇంతకు ముందు ఏర్పడినటువంటి విషయాలు వేరు, ఇప్పుడు వీడికి బోధపడేటువంటి విషయాలు వేరు. ఎందుకంటే ఇంతకు ముందు అన్నటువంటి వాడి యొక్క మైండ్ ప్లస్ వీడి మైండ్ కూడా ఇక్కడ యాక్ట్ అవుతుంది. రెండు అంటే ఇంతకు ముందు వాడు సగం వరకు వచ్చాడు రీసెర్చ్ లో, దాన్ని ఫుల్ గా వీడు చూస్తాడు. ఇంతకు ముందు వాడు సగం వరకు వచ్చాడు, ఎస్ ఇట్ ఈస్ దేర్ అన్నాడు. వీడు దాన్ని ఫుల్ గా వీడు భౌతికంగా కూడా తీసుకొచ్చి ఎస్ ఇట్ ఈస్ దేర్ అన్నాడు. దానివల్ల ఏమవుతుంది, నమ్మడం అక్కర్లేదండి, ఎదురుకుండా కనబడుతోంది అంటాడు. ఇటు సర్టెనిటీస్ అన్నారు. Through the work of the Department of Government, men will come to an understanding of those ideas which are needed to carry the nations the next step forward to mutual help. సో గవర్నమెంట్ అనేటువంటిది ఈ రకంగా వీడు దర్శించుకోవడం చేత ఏమవుతుందంటే, ప్రభుత్వంలో కూడా ఒక చక్కటి మార్పు అనేటువంటిది వస్తుంది. ఏం వస్తుందంటే మ్యూచువాలిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఒక దేశం ఇంకో దేశానికి సహాయం చేద్దాం అంటే భావం అనేటువంటిది చక్కగా ఒక దేశాల్లోనే ఇంకో దేశాల్లోనే ఏర్పడుతుంది. ఐ షల్ ట్రై టు ఎక్స్ప్రెస్ ద డీపెస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది brotherhood so that you can understand and cooperate. Humanity is intended to act as a powerhouse through which certain types of divine energy can flow into a various forms of life found in the subhuman kingdoms. This flow of energy must be intelligently apprehended and intelligently directed, and thus will be brought to an end conditions of decay and of death
now prevalent everywhere. So decay and death, ఈ రెండింటి విషయాల్లోనూ అంటే ఏంటి, డికే అండ్ డెత్ కి అక్కడ ఎనర్జీ ఫ్లో అంటుండేది సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి డికే అండ్ డెత్ సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ లోకి ఈ బ్రదర్హుడ్ అనేటువంటి ఆలోచన దాని యొక్క రియల్ ఇన్నర్ సెన్స్ మీకు చెప్తానండి అంటున్నారు. మామూలుగా సోదరత్వంగా అంటే అది ఒక రకంగా చెప్పేశారు, అదంతా మనకి తెలిసింది. సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ లో కూడా ఈ బ్రదర్హుడ్ యొక్క ఇంపార్టెన్స్ మనకు చెప్తున్నారు. అంటే మన చుట్టూతా సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ లో ఉన్నటువంటి వాటితోటి ఈ బ్రదర్హుడ్ ఆస్పెక్ట్ ఏ విధంగా అప్లై అవుతుందో చెప్తున్నారు. అంటే మానవుడి ద్వారా ఒక ఎనర్జీ అంటే సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ కి ఫ్లో అవుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే డికే అండ్ డెత్ అనేటువంటి ఆస్పెక్ట్ నుంచి అప్లిఫ్ట్ అవడం అనేటువంటి జరుగుతుంది చెప్తారు. దస్ మ్యాన్కైండ్ కెన్ లింక్ ద హయ్యర్ అండ్ ద లోవర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ లైఫ్. తద్వారా ఏమవుతుంది, డికే అండ్ డెత్ అనేటువంటిది ఎందుకు ఉంటుంది, డికే అండ్ డెత్ అంటే ఏంటంటే దానికి లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అక్కడ ప్రవహించకపోతే డికే అండ్ డెత్ ఉంటుంది. లైఫ్ ఆస్పెక్ట్ పూర్తిగా సబ్ హ్యూమన్ కింగ్డమ్స్ ద్వారా అంటే పూర్తిగా భౌతికత్వంగా ఉన్నటువంటి అంతర్ విషయాల్లో కూడా చక్కగా లైఫ్ ఆస్పెక్ట్ ఫ్లో అవుతుంది. అప్పుడు డికే అండ్ డెత్ ఉండదు కదా అక్కడ. మనకు ఉదాహరణకు మన దేహం అంతా లైఫ్ ఎనర్జీ అంటే ఫ్లో అవుతుంటే ఎక్కడ కూడా నొప్పి రాదు, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉండదు. లైఫ్ ఎనర్జీ ఎక్కడైతే ఫ్లో అవడం ఆగిపోతుంటుందో ఇదంతా మన వైటల్ ఫోర్స్ అని మనం హోమియోపతిలో చెప్పుకుంటాం. సో ఎక్కడైతే ఫ్లో ఆగిపోతుందో అక్కడ వీటికి నొప్పి అనేటువంటిది వస్తుంది. కనుక ఈ ఫ్లో అంటే చక్కగా ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటే వీడికి హయ్యర్ కిను లోవర్ కి వాడి దేహంలో ఉన్నటువంటి హయ్యర్ ఆస్పెక్ట్ కిను లోవర్ ఆస్పెక్ట్ కి ఒక చక్కటి కనెక్టివిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకుంటే కనుక ఈ విషయం చక్కగా వీడికి తెలియబడుతుంది. అంటే డికే అండ్ డెత్ అనేటువంటిది వాడికి ఉండకుండా వాడు జీవించగలడు. దేహం అనేటువంటిది ఒక దాని యొక్క అవసరం తీరిపోయింది కాబట్టి దేహం పడిపోయింది అనేటువంటిదిగా ఉంటుంది. ఆ అవసరం ఎప్పుడైనా తీరిపోవచ్చు, 20 ఏళ్ళకి తీరిపోవచ్చు, 40 ఏళ్ళకి తీరచ్చు, 80 ఏళ్ళకి తీరచ్చు. దాని అవసరం వేరు, దాని యొక్క ఇది వేరు. కనుక ఈ డికే అండ్ డెత్ అంటే విషయం ఎప్పుడు వాడికి దాని నుంచి దూరం అవ్వగలుగుతాడు అంటే లైఫ్ ఎనర్జీ అంటే వీడి యొక్క లోవర్ బాడీకి చక్కగా అందుతూ ఉండాలి ఇప్పుడు కూడా. ఫ్రీలీ టు అది thus mankind can link the higher and the lower manifestations of life, but this will be possible only when men themselves have linked their higher and lower aspects. This is and should be one of the objects of all esoteric training. Men are intended to acquire the facility to function freely in either direction, and so with ease contact the life of God as it flows through those forms who can superhuman, we call superhuman, and those which are subhuman. Such is the emerging goal. So life aspect అంటున్నది సూపర్ హ్యూమన్ లో ఉందనేటువంటిదే చూస్తాం. ఆయన అవతార పురుషుడు, ఆయన ద్వారా దైవం పలుకుతూ ఉంటాడంట. అలాగే అదే లైఫ్ ఆస్పెక్ట్ సబ్ హ్యూమన్ లో కూడా చూడడం అంటే మనకు అభ్యాసం. చూసినప్పుడు వీడు ఏమవుతాడంటే కనుక ఒకే ఒక దైవం ఇందరిలోనూ నిండుడన్న అనేటువంటి విషయం తెలుస్తుంది. అది ఒక విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఈ లైఫ్ ఆస్పెక్ట్ అంటున్నది అంటే డికే అండ్ డెత్ అన్నటువంటిది ఎందుచేత అది దూరం అవుతుందంటే కనుక ఈ లైఫ్ ఎనర్జీ అంటున్నది హయ్యర్ ఆస్పెక్ట్ ని లోవర్ ఆస్పెక్ట్ కనెక్టివిటీ అంటున్నది ఏర్పడడం చేత డికే అండ్ డెత్ అంటున్నది క్రాస్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే కనుక ఈ హయ్యర్ ఎనర్జీ లోవర్ ఎనర్జీ తోటి కనెక్టివిటీ అంటున్నది జరగకపోతే ఏమవుతుందంటే కనుక డికే అండ్ డెత్ అంటున్నది వస్తుంది. లేదా మన భాషలో బాగా అర్థమయ్యేటట్టుగా చేసుకోవాలంటే ఒంట్లో అనారోగ్యం అంటున్నది ఎక్కువ. అనారోగ్యం మనకి తక్కువగా ఉండాలంటే హయ్యర్ ఆస్పెక్ట్ తోటి కనెక్టివిటీ అంటున్నది ఉంటుంటే ఇప్పుడు లోవర్ ఎనర్జీస్ అన్ని కూడా అలా సెట్ అయిపోతూ వస్తుంటాయి. అది జరగాలి. ఇది అంతర్హస్యం. అందు గురించి ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ విల్ మార్క్ an intense effort on the part of the hierarchy and on the part of the new group of world servers. There is a term set to their effort, and later the type of activity will end and workers will enter into most extensive fields of work proves effective. Should the spiritually minded and intelligently constituted people of the race fall at the time to initiate the plan to wrest it out of the unseen and carry it into the realm of the seen, then we shall see a period of difficulty and of slower growth, but no entire collapse of the failure of civilization as the fear mongers indicate. So ఈ భూమి మీద ఏం జరుగుతుందంటే
ఈ న్యూ గ్రూప్ ఆఫ్ వరల్డ్ సర్వర్స్ ఈ హైరార్కీ వీళ్ళ యొక్క సహకారం చేత ఏం జరుగుతుందంటే ఈ ఇంట్యూటివ్ మైండ్ తోటి ఉండేటువంటి వాళ్ళ యొక్క వర్క్స్ అన్నటువంటిది భూమి మీద నెమ్మదిగా వాళ్ళు చూడడం అంటే ప్రపంచంలో అన్ని వర్క్స్ వాళ్ళు ఎక్కువగా డీల్ చేయడం అంటే జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, ఈ డికే అండ్ డెత్ అనేటువంటి ఆస్పెక్ట్ తగ్గిపోతూ వస్తుంది. అంటే చోట్ల ఉన్నటువంటి హయ్యర్ ఆస్పెక్ట్ ని వీడు లోయర్ ఆస్పెక్ట్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమం అంటే ప్రధానంగా నిర్వహించుకుంటూ రావాలి. అంటే మీరు స్పిరిచువల్ గా వెళ్ళినా అదే, సైంటిఫిక్ గా వెళ్ళినా అదే. సో ఎట్లా వెళ్ళినా కూడా హయ్యర్ ఆస్పెక్ట్ లోయర్ ఆస్పెక్ట్ కనెక్టెడ్ అటువంటిది ఎస్టాబ్లిష్ చేసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ లోయర్ ఆస్పెక్ట్ లో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ లోయర్ ఆస్పెక్ట్ లో ఏర్పడేటువంటి కల్మషములు కానీ ఇవన్నీ చక్కగా తొలగిపోతాయని చెప్తున్నారు. సో అండ్ లేటర్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ విల్ ఎండ్ అండ్ వర్కర్స్ విల్ ఎంటర్ ఇంటూ మోర్ extensive fields of work proves effective should the spiritually minded and intellectually constituted people of the race fail at the time to initiate the plan, to wrest it out of the unseen and carry it into the realm of the seen. సో realm of the seen అంటే వీడు ఏదైతే సత్యమును వీడు దర్శిస్తాడో దానిలోకి జీవుల్ని తీసుకెళ్తాడు. అంటే ఏంటి, ఈ ఇంట్యూషనల్ ప్లేన్ అన్నటువంటి దానిలోకి వీడు అవేకన్ అయినప్పుడు వీడు లోయర్ ఆస్పెక్ట్ లో లైఫ్ ఆస్పెక్ట్ అన్నటువంటి చక్కగా అందివ్వడానికి కావాల్సినటువంటి ప్రణాళిక చేస్తాడు. లేదా ఇఫెక్ట్స్ లో ఉన్నటువంటి విషయాన్ని వీడు ఫైట్ చేయకుండా కాజెస్ తోటి లింకప్ అయ్యి తద్వారా కాజెస్ ని సెట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇఫెక్ట్స్ అన్నటువంటి సెట్. సో ఉదాహరణకి ఇక్కడ ఏదో ఫైటింగ్ అవుతుంది, ఈ ఫైటింగ్ ని ఇక్కడ ఆపడానికి కాదు, ఈ ఫైటింగ్ చేయించడానికి మూలంగా ఎవడో ఉన్నారు, వాళ్ళతో వీడు కనెక్టివిటీ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ ఫైటింగ్ అయ్యి అలా వీళ్ళు వర్క్ చేయడం అన్నటువంటి దాని యొక్క విషయం గురించి చెప్తున్నారు. దీని గురించి మనం ఇంకొన్ని విషయాలు రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహేషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః లోకాః సమస్తాః సుఖినః. ఓం శాంతి శాంతి.